ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఈరోజు దానాది కర్మాల ఫలాలు ప్రేతాలకు అందుట. దానం చేసినప్పుడు దాని యొక్క ఫలం అంటే మన ఇంట్లో మరణించున్నారు, వారు మరణించిన తర్వాత మనం కొన్ని దాన ధర్మాలు చేస్తున్న వాళ్ళ పేరు మీద అవి ప్రేతానికి ఎలా అందుతాయి అంటే వారి యొక్క ఫలం. అండ్ పదదాన మహత్యం. పదదానం అంటే ఏంటి, ఎటువంటి దానాలు, ఎన్ని దానాలు, అండ్ అనంతరం దేహప్రాప్తి అన్నీ అయిపోయినాయి, దాన ధర్మాలన్నీ అయిపోయినాయి. అవి ఆ ప్రేతానికి ఎలా చెందుతాయి ఏంటి సింపుల్గా చెప్తాను. పక్షీంద్ర దట్ మీన్స్ గరుత్మంతుడిని అంటున్నాడు విష్ణుమూర్తి. ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తర్వాత నేను శ్రవణుల గురించి మాట్లాడుకున్నాను. సో ఆ శ్రవణులు మొత్తం చెప్పింది చిత్రగుప్తుడు విన్నాడనమాట. విని కొద్ది క్షణాల పాటు ధ్యానమగ్గుడై అలా సైలెంట్గా ధ్యానంలో ఉండి ఆ తర్వాత నార్మల్గా మళ్ళీ వచ్చి అప్పుడు ఆ మనిషి రాత్రింబవళ్ళు పగలు రాత్రి తాను ఏదైతే చూస్తున్నాడో ఆ పాప పుణ్యాల యొక్క ఫలాన్ని యమధర్మరాజుకి విన్నవిస్తాడు. తర్వాత గరుడ, మనిషి మాట, తనువు, మనసులతో చేసే ప్రతి కర్మకి ఫలాన్ని అనుభవించవలసింది. సో నేను మనిషిని, నా మాట, నా తనువు, నా శరీరంతో చేసేది, నా మనసుతో చేసేది, ఇలా వీటితో చేసేది ఏదైనా సరే ప్రతి కర్మకి ఫలాన్ని అనుభవించక తప్పదు. నీవు విన్నదానిని రేపు ప్రపంచమంతా వినిద్ది. నువ్వు ఈరోజు విన్నావు, రేపు ప్రపంచమంతా వింటది, మాట దాగదు. అన్నదానం, దీపదానం తెలిసి చేసేవారు కూడా మహామార్గంలో సుఖపూర్వకంగా పయనించగలరు. చేసే ధర్మం, దానం ఎవరికి తెలియకూడదంట. ఒకవేళ నువ్వు అన్నదానం చేసు అందరూ తెలిసింది నీ పుణ్యమే. పూర్వకాలం దీపదానం అంటే అగ్గి మంట అనేది ఉండేది కదా, ఇప్పుడు అగ్గిపెట్టలో లైటర్లు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఉండే కాదు. సో చెక్కుముకురాలు దేంతో నిప్పు పుట్టించేసి నిప్పుని దాచుకునేవాళ్ళు. సో దీపదానం అంటారు దాన్ని. సో అలా ఈ రెండు చేసేవాళ్ళు మహామార్గంలో సుఖపూర్వకంగా పయనించగలరు, మంచిగా ఉంటారు. కార్తీక కృష్ణ చతుర్దశి నాడు రాత్రి చేయు దీపదానం సర్వసుఖకారి. సో కార్తీక కృష్ణ చతుర్దశి నాడు చేసే ఈ దీపదానం చాలా మంచిది అన్నట్టు. ఇప్పుడు ఒకసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెప్తాను. వృషోత్సర్గ పుణ్యం వల్ల మనిషి పితృలోకానికి వెళ్తాడు. జలపూర్ణ ఘటదానం వల్ల యమదూతలు సంతోషిస్తారు. వృషోత్సర్గ నేను చెక్ చేయలేదు. ఆ పుణ్యం వల్లట మనిషి పితృలోకానికి వెళ్తాడట. జలపూర్ణ ఘటదానం, నేను కూడా నీళ్లు దానం చేయటం, యమదూతలు సంతోషిస్తారట. 11వ రోజున శయ్యాదానం, 11వ రోజున మంచాలని లేదన్నప్పుడు దాన్ని ఏం చెప్పాలి, చాపలు అవిస్తారు. అవి ఇష్టం వల్ల మనిషి విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్తాడట, మన ఇంట్లో చనిపోయిన వ్యక్తి. ఇక విశేషించి 12వ రోజు అన్ని ప్రకారాల దానాలను చేయాలి. సో అన్ని రకాల దానాలు 12 రోజు చేస్తే మంచిది. ఇక 13 పదదానాలను చేసిన వారు, పితరులు పుత్రులు కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికి సంబంధించి 13 పదదానాలు. పదదానాలు అంటే 13 అట. అవి కనుక చేస్తే వాటి సాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలుగుతారు. ఎవరి భాగ్యం ఎలా ఉన్నదో వాడి మార్గ సుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడు ఎలాగూ చేస్తాడుగా అనుకోకుండా తానే తన జీవిత కాలంలోనే స్వస్థ చిత్తుడే అన్ని రకాల దానాలను చేసిన వాడు సర్వత్రా సుఖపడతాడు. సో నేను చచ్చిన తర్వాత నా కొడుకు చేస్తాడులే, నువ్వు బతుకున్నప్పుడు మంచి చేయి, దానాలు చేయి. ఇక అప్పుడు గరుత్మంతుడు అడుగుతున్నాడు, 13 పదదానాలంటే ఏమిటి స్వామి అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఛత్రం గొడుగు, పాదుక కాళ్ళకు వేసుకునేవి, వస్త్రం బట్టలు, ముద్రిక నో ఐడియా అండి, కమండలము మేబీ ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియటం లేదు. కమండలం అంటే చాలామందికి ఐడియా ఉంది, అది ఆసనం. సో ఆసనం వేసుకోవడానికి కంఫర్ట్ ఉండేది. భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర నీళ్లు పట్టుబడింది, అన్నం, భోజన సామాగ్రి, నెయ్యి, యజ్ఞోపవేతం. ఈ 13 కూడా పదదానాలని అంటారు. ఇవన్నీ మృతుణ్ణి అంటే మరణించిన వారిని నారకీయ మార్గంలో ఉపయోగపడి అతను వెళ్తూ ఉన్నాడు పైలోకానికి. అలా వెళ్తున్నప్పుడు అతనికి ఉపయోగపడి ప్రేతానికి సుఖాన్ని ఇస్తాయట. అంతేకాకుండా దానం ఇచ్చిన వానికి కూడా, కింద ఎవరైతే దానం ఇచ్చున్నారో చనిపోయిన వారి పేరు చెప్పి వాళ్ళకు కూడా పుణ్యం కలిగిద్దట. ఇక మృతుని బంధువు యొక్క ఇంటి వద్ద చేసిన దానాన్ని మొదట వరుణుడు స్వీకరిస్తాడు. నువ్వు ఎవరికైనా ఇవ్వు దానం. నీ ఇంట్లో ఒక మనిషి చనిపోయారు, అతని పేరు మీద నువ్వు దానం చేస్తున్నావు. ఆ దానం నువ్వు ఎవరికైనా ఇవ్వు, అది స్వీకరించేది వరుణుడు అట. వరుణుడు. ఈ వరుణుడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి విష్ణువు చేతిలో పెడతాడట. ఆ విష్ణువు ఏం చేస్తాడు, దానిని భాస్కరుడు అంటే సూర్య భగవానుడు అతను సేకరించి దాని త్రూ ప్రేతం సుఖించేలా చేస్తాడు. దాని ద్వారా
మరణించిన వాళ్ళు సుఖించేలాగా, అంటే స్వర్గలోకానికో లేనప్పుడు మరలా అగైన్ ఈ భూలోకంలో మంచిగా పుడతాను అన్నట్టుగా వాళ్ళకి కావాలో సహాయపడతాడు. ఇది జస్ట్ ఫార్మాటు. మీ దగ్గర ఉండి లేక దాన ధర్మాలు ఏదైతే చేయకండి. ఉంటే హ్యాపీగా దానం చేయండి, అపాత్ర దానం మాత్రం చేయకండి, అర్హులకు మాత్రమే ఇవ్వండి. సో రిమైనింగ్ అంశాలు రేపు డిస్కస్ చేద్దాం.